అనుకుంటున్నావు నా కాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఛీ ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు. ఒక్కడగానే వచ్చావు, ఒక్కడగానే పోతావు. స్తోత్రం చెప్పాలి. ఏంటో ఇలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. స్తోత్రం చెప్పగలరా? నువ్వు ఒక్కడవే వచ్చావు, వాళ్ళు ఒక్కడగానే వెళ్ళిపోతావు. కానీ ఈ టైంలో నువ్వు తోడు చేసుకోవాల్సింది సృష్టికర్త అయిన దేవుడిని. ఎక్కడైనా అక్కడైనా ఆయనే నీకు తోడు ఉండాలి, ఆయనే నీకు తోడు ఉండాలి, ఆయనే నిన్ను ఆదరించాలి, ఆయనే నీకు జయాన్ని ఇవ్వాలి. ఆయన నిన్ను పైకి లేపితే, దేవుడు నిన్ను దీవిస్తే నీ చుట్టూ 100 మంది చేరతారు. ఆయన లేకపోతే నువ్వు సింగిలి వాడవుతావు, ఎక్కడ కూడా నీతో రాదు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా అవసరం ఇంకొకరికి రావాలి తప్ప నాకు ఇంకొకరి అవసరం లేకుండా నన్ను దీవించు నాయన అని చెప్పాలి. వృద్ధాప్యములో కూడా తండ్రి, నా అవసరము నా పిల్లలకు కావాలి, నా అవసరం నా భార్యకి కావాలి, నా అవసరం నా అన్నదమ్ములు కావాలి, నా అవసరము నా చుట్టుపక్కల వారికి కావాలి. అలా బ్రతికించు, నన్ను అలా దీవించు అని చెప్పు. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది?